ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యంలో నుంచి నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించెదను. వాక్యంలో చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనంలో నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమున గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంలో చూసినట్లయితే నేను నిన్ను గొప్ప జనముగా చేసి అంటున్నాడు దేవుడు. మనల్ని ఎప్పుడు గొప్ప జనంగా చేస్తానంటే 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టు ఆది కాండము, యెహోవా నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళము అంటున్నాడు. అబ్రహాన్ని దేవుడు ఆయన చెప్పింది చేశాడండి అబ్రహాము. అప్పుడు దేవుడు బ్లెస్ చేశాడండి అబ్రహాన్ని. కాబట్టి మనకు ఈరోజు మన నూతన సంవత్సరంలో పెట్టాడు దేవుడు. ఆయన మహాకృపను బట్టి మనం ఇప్పటికీ కొన్ని దినాలు గడిచిపోయింది. మనం ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు ఎదురు చూస్తున్నాము. అయితే దేవుడు వాక్యం నుంచి నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించేది అంటున్నాడు దేవుడు. నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం ఆశీర్వాదాలు, సంవత్సరం దీవెనలు అట్నే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఆశీర్వాదాలతో నడిపిస్తాడు. మనల్ని ఎవరైతే వాక్యం వింటున్నారో తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు మీ అందరినీ. అదేవిధంగా మనం వాక్యం చూసినట్లయితే మనం ఈ లోకంలో డబ్బు పెట్టి అంతా కూడా ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ ఆశీర్వాదాలు దీవెనలు మాత్రం మనం కొనుక్కోలేమండి. దేవుడి దగ్గర నుంచి అది వస్తుంది. మనకి ఎక్కడ దొరకదండి. అది మనకు మార్కెట్లో ఎక్కడ దొరకదు, ఎక్కడ పోయినా దొరకదు. కానీ అది ఆశీర్వాదాలు మాత్రం దేవుడి దగ్గరే మనకు దొరుకుతాయి. మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదండి. మనం తీర్థయాత్రలు చేసినా కానీ ఆశీర్వాదాలు రాదు, దీవెనలు రావు. కానీ దేవుడి దగ్గర మాత్రమే అది మనకు దొరుకుతుంది. దేవుడే మనకు ఆశ్రయించాల్సిందే. దేవుడు మనల్ని దీవించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయం 2వ వచనంలో నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నుందువు అంటున్నాడు. మనం ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఆశీర్వాద కారకుడిగా చేయమంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నిశ్చయంగా నేను నిన్ను ఆశ్రయించి నిశ్చయంగా నిన్ను చేస్తా అని చెప్పాను. చూడండి, మనకు దేవుడే ఆశ్రయించాలి, దేవుడే విస్తరింపచేయాలి మనల్ని. మనం ఎందుకంటే మన చేతిలో లేదు ఆశీర్వాదం. అది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దీవెనలు కూడా దేవుడి చేతిలో ఉంది. దేవుడి దగ్గరే ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి, కానీ మనకి ఎక్కడ కూడా దొరకవండి. ఎవరు కూడా ఇవ్వలేరండి. ఎవరు అధికారులు కూడా ఇవ్వలేరు, కలెక్టర్లు ఇవ్వలేరు. ఆశీర్వాదం ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలండి. దేవుడే ఆయన మనం బ్లెస్ చేయాలి. దేవుడే మనల్ని దీవించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చూడండి, దేవుడు సమీపంగా మనకు ఉన్నాడు అంటే ఆయన కృప అండి. ఇక్కడ చూసినట్టయితే దేవుడు వాళ్ళకి సమీపంగా ఉన్నాడు, మనకు కూడా ఈ సమయంలో సమీపంగానే ఉన్నాడండి. మన వాక్యంలో చూసినట్టయితే హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ దినం నుండి నేను మిమ్మల్ని ఆశ్రయించేదా అంటున్నాడు. దేవుడు ఎంత మంచి వాగ్దానాలు అండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు హగ్గయి రాసిన పత్రిక 2:19లో ఈ దినం నుండి, ఇప్పుడు నుండే ఆయన మనల్ని ఆశ్రయించబోతున్నాడు. అదేవిధంగా చూసినట్టయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో 25వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును. చూడండి, మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కానీ కాపుదల లేకపోతే మన దగ్గర లాక్కునేస్తారండి. సాతాను కూడా లాక్కునేస్తాడు. సాతాను మన ఆస్తిలో లాక్కునేస్తాడు. యోబుకి కంచె వేసినట్లు దేవుడు మనకు కూడా కంచేస్తాడండి. కాబట్టి అప్పుడు కంచె వేస్తే సాతాను మన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాడు. అడ్డు మనకి ఎప్పుడైతే దేవుడు కంచె అడ్డు ఉంటుందో సాతాను మనల్ని ఏం చేయలేడండి. ఆ కంచె లేకపోతే సాతాను ఈజీగా వచ్చి మన దగ్గర దొంగలిస్తాడు మన ఆశీర్వాదాలు, దీవెనలు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి.
అదేవిధంగా ఆదికాండంలో చూసినట్టయితే 48వ అధ్యాయము 15వ వచనంలో అతడు యోసేపు దీవించి ఇక చూడండి యోసేపు గురించి మనం చూసుకుంటామండి. ఆదికాండంలో 48వ అధ్యాయము 15వ వచనంలో అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాం, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. చూడండి, దేవుడే మనల్ని పోషిస్తాడండి, దేవుడే మనల్ని దీవిస్తాడు, దేవుడే మనల్ని ఆశ్రయిస్తాడు. ఎవరు కూడా చేయరండి. ఆయన చేయెత్తి మనల్ని దీవిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో 2026లో ఆయన చేయెత్తి 2026 అంతా కూడా దీవిస్తాడు. దేవుడు ఈ సంవత్సరంలో ఆశ్రయిస్తాడు. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు ఫలించుట కొమ్మ ఊట, ఫలించుడి కొమ్మ దాని కొమ్మల గడుపు మీద ఎక్కి వ్యాపించును. మళ్ళీ నేను చదువుతానండి. యోసేపు ఫలించుడి కొమ్మ ఊట యొద్ద ఫలించుడి కొమ్మ దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇక్కడ చూసుకోండి, యోసేపు ఫలించుడి కొమ్మ. ఈరోజు మనం ఆశీర్వాదం గురించి చూసుకుంటున్నాము. దేవుడు నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించా అంటున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను దీవిస్తాడు ఈ నూతన సంవత్సరంలో. అదేవిధంగా మనం చూసుకుంటే ఆదికాండము 41వ అధ్యాయము 41, 42లో చూసుకుంటే మరి ఫరో యోసేపునకు ఐగుప్తు దేశమంతటి మీద అతని అధికారిగా నియమించెను. 42వ వచనం, ఫరో తన చేతి ఉంగరం తీసి యోసేపు చేతికి తొడిగించి సన్నతార వస్త్రములు వేయించి అతని మెడలో బంగారు గొలుసు వేసాను. చూడండి, హానర్. ఇక్కడ చూసినట్టయితే ఫరో యోసేపును ఎంతగా గణపరుస్తున్నాడో, ఎంతగా ఆయన్ని హానర్ చేస్తున్నాడో చూసినట్టయితే అది ఊరికనే వచ్చేస్తుందండి. హానర్ చేయడం అది దేవుడు ఆశీర్వాదాలండి. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనకు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనంలో పోతీఫరు కుమార్తెలకు అసనతనిచ్చి పెళ్లి చేశాను. ఫరో కుమార్తెకి యోసేపుకి ఇచ్చి పెళ్లి చేసినట్లు మనం చూస్తున్నామండి. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాలండి. ఫరో కుమార్తె అంటే రాజకుమార్తె. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు యోసేపు. అది ఎంత గొప్ప కార్యం చూడండి. ఎక్కడో ఎన్నో చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చాడండి. అంత గొప్పగా దేవుడు దీవించడానికి ఆయన కృపే అండి. కాబట్టి మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. మనల్ని ఎప్పుడు దీవిస్తాడు? ఆయన మాట విని ఆయన ప్రకారం నడుచుకుంటే ఆయన తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఆశీర్వాదాల కొరకు ఉందండి. ఎప్పుడు ఆయన మాట మనం వింటామో దేవుడు, ఇక్కడ మనం చదువుతాను వినండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను ఈ దినమున నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను అన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. ఆయన మాట వింటే చాలు. ఆయనే మనల్ని హెచ్చిస్తాడు, ఆయనే మనల్ని దీవిస్తాడు, ఆయనే మనల్ని ఆశ్రయిస్తాడు. హద్దు లేని విధంగా, మితి లేని విధంగా, కొలత లేని విధంగా మనల్ని ఆశ్రయిస్తాడు. ఎప్పుడైతే మనము ఆయన మాటకి మనం లోబడి నడుచుకుంటామో, అబ్రహాం దీవించినట్లు, ఇస్సాకును యాకోబును దీవించినట్లు మనం కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, దయల నాయన, కనికరంగల దేవా, మీకు స్తోత్రం నాయన. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు కుమ్మరించండి. ఈ సంవత్సరం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, భయంకరంగా చేయమని, మీకు నమ్మకంగా ఉండడానికి కృప చూపించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.